నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అజ్ఞాతంలోకి వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేసే యోచన. విశాఖలో రెవెన్యూ సిబ్బందిపై వైకాపా నేతల ఒత్తిళ్లు, పనిచేసేందుకు భయపడుతున్న అధికారులు. జగన్ బటన్ నొక్కినా ఖాతాల్లో పడని ఆసరా నిధులు, 4వ విడత డబ్బుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు. ఈడీ సమన్లను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హాజరయ్యేలా చూడాలని కోర్టును ఆశ్రయించిన అధికారులు. చిలీలో కార్చిచ్చు బీభత్సానికి 46 మంది మృతి, 1000కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతి. ప్రకాశం జిల్లా దోర్నాల్లోని శ్రీశైలం రోడ్లో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తూ ఉండగా వాసవి లాడ్జ్ భవనం పడిపోయింది. నూతన భవన నిర్మాణం కోసం వాసవి లాడ్జ్ పక్కనే పునాది గుంతలు తీశారు. దీనివల్ల లాడ్జ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఉదయం భవనం ఓ పక్కకు వరగడాన్ని యాజమాన్యం గమనించింది. హుటాహుటిన అందులోని జనాన్ని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరుకు చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఉన్నపళంగా నెల్లూరు నుంచి పయనమయ్యారు. కొద్ది రోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు వైకాపా వర్గాల నుంచి వినిపిస్తుంది. కొన్ని రోజుల పాటు ఎవరిని కలవబోనని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఆయన ఫోన్కు అందుబాటులో లేరని ప్రచారం జరుగుతుంది. ఈసారి నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను అధిష్టానం ప్రకటించింది. తన పరిధిలోకి వచ్చే 3 శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన తొలి నుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్టానం స్పందించకపోవడంతో కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉంటున్నారు. తర్వాత మళ్లీ చురుగ్గా వ్యవహరించిన ఆయన నెల్లూరు నగర అసెంబ్లీ పార్టీ టికెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రాకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు ఇవ్వదలిస్తే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ కు కేటాయించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. వైకాపా అధిష్టానం ఇవేమీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు ఎండీ ఖలీల్ ను పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇదే వేమిరెడ్డి మనస్తాపానికి కారణమైంది. సమన్వయకర్త ప్రకటనపై కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన అలకబోనారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ ఆ గౌరవం దక్కడం లేదని తన అనుచరుల ఎదుట వాయిపోయినట్లు సమాచారం. ఈ రాజకీయాలు తనకు సరిపోవని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సన్నిహితులతో ఒకరు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగాలపల్లి మండలం చంద్రచర్లలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇల్లు మంజూరు విషయంలో శివయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశారు. ఒకే వర్గానికి చెందిన వారు 2-3 ఇళ్లు మంజూరు చేయించుకుని నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. ఆగ్రహానికి గురైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బోయ శివయ్యపై చిందులేశారు. తాగి వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని శివయ్యను బలవంతంగా పంపించేశారు. వైఎస్ఆర్ ఆసరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడకు వచ్చారు. వైకాపా పాలనలో దళితులపై దాడులను నిరసిస్తూ కాకినాడలో దగాపడ్డ దళితుడా కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులపై హత్యలు, అక్రమ అరెస్టులు, అఘాయిత్యాలు అధికమయ్యాయని తెదేపా రాష్ట్ర మాల అధికార ప్రతినిధి రాజేష్ మండిపడ్డారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులను అణగదొక్కుతూనే వారంతా తన పక్షమేనని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మంది దళితులంతా ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ మానవ సామాజిక వర్గాన్ని చాలా కాలం నుంచి ఏ పార్టీలు అయితే మోసం చేస్తున్నాయో, ఏ పార్టీలు అయితే ఓట్లు వేయించుకుని దొబ్బుతున్నాయో ఆ పార్టీలు మనల్ని మోసం చేసి మనకు మంచి చేసిన వ్యక్తి 18
జీవోలు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇన్ని పనులు చేసిన ఆయన్ని ఈ మాల్కులం ఎందుకంటే వ్యతిరేకిస్తుంది. వైసీపీ నాయకులు చంపేసిన సుబ్రహ్మణ్యం ఏ కులం అంటే చంపేసి నేనే చంపేయండిరా, మీ మాలో ఏం చేయగలరా, మీరు ఏం పేగలరా అని ఓ వైసీపీ నాయకుడు సవాల్ చెప్తే మనకి ఆ సవాలు స్వీకరించి అలాంటి ఆ కొడుకుల్ని గొయ్యి రాజకీయ సమాజ్ చేసేలాగా మనం చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చెప్పొద్దు అలాంటి పార్టీకి, సమాధి కట్టొద్దు అలాంటి పార్టీకి, అర్థమా వద్దా ఇంటికి పంపించడానికి సిద్ధమా? ఆ అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా కాళ్ళ పట్టుకుని ఒక్కలు భరించడానికి మీరు సిద్ధమా కాదు? ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది ఉన్న సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. ఇప్పుడు జగన్ రెడ్డిని మేనమామలు అన్నాడు కదా, మనం మా ఓట్లతో సీఎం అయిపోయావు కదా, మరి మా ఓట్లతో అలాంటి కులాన్ని శవాన్ని ఇంటి దగ్గర వారిస్తే మేనల్ని ఏం చేయాలా? చంపినోడి భూతం వచ్చి చేస్తారు కదా, చంపినోడికి మళ్ళీ పదవులు ఇవ్వాలా? పెట్టుకోక మాలోడితో పెట్టుకున్నా చరిత్ర లేకుండా పోతే ఒక్క టీఎస్సీ తీసాడా, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా, ఒక మాలకు ఉద్యోగం వచ్చిందా, ఒక మాదికి వచ్చిందా, ఒక ఎస్సీఓడికి వచ్చిందా? కేసులకు భయపడకుండా, ఎవరి బెదిరింపులకి భయపడకుండా, వాలంటీర్ల బెదిరింపులు భయపడకుండా ఇదిగో నా జాతి వచ్చి ఇక్కడ కూర్చుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన బాలశౌరి పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందర్ పోర్టుతో పాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. 5 ఏళ్ల వైకాపా పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం స్టీల్ ప్లాంట్ పై పవన్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. సో మంచి రోజు రేపు 4వ తారీఖు 5 నుంచి 6 గంటలలోపు మధ్యలో మంచి ముహూర్తంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కండావు కప్పించుకొని రేపటి నుంచి ఒక జనసేన కార్యకర్తగా, ఒక డిసిప్లైన్ కార్యకర్తగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనేటువంటి విషయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఆయన ఏది చెప్తే అది చేస్తారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటెద్దు పోకడతో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వైకాపా ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తామంతా ఎంపీ బాలశౌరితో కలిసి జనసేనలో చేరుతున్నట్లు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము తెలిపారు. మరికొందరు ముఖ్య నేతలు వైకాపాకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతల రాజీనామాతో మచిలీపట్నంలో వైకాపాకు గట్టి షాక్ తగిలినట్లయింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యాఖ్యలను ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందుల చర్య అన్నారు. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని పోస్టు చేశారు. విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య అధికార వర్గాల్లో భయాందోళన రేపుతుంది. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయకుంటే పని చేసుకునే వాతావరణం లేకుండా పోతుంది. ప్రాణాల మీదకు వస్తుంది. ప్రశాంతమైన విశాఖలో భూములకు విలువ పెరగడంతో వివాదాలు అదే స్థాయిలో పెరిగాయి. కొందరు ముఠాలుగా ఏర్పడి నగర శివార్లలో కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తిరగబడుతున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు ఉద్యోగులు చేయకపోతే ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పినట్లు వింటే పరిస్థితి ఒకలా, లేకుంటే మరోలా ఉంటోంది. ఈ క్రమంలో అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. కొందరు నేతలు అధికారుల్ని పావులుగా ఉపయోగించుకుని ఖరీదైన భూముల విషయంలో ఎక్కడి వరకైనా వెడుతున్నారు. వైకాపా ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత కబ్జాదారుల ఆగడాలు ఎక్కువయ్యాయి. బెదిరింపుల సంస్కృతి ఎక్కువైంది. స్థలాలకు విలువ పెరిగి చివరకు కొందరి ప్రాణాల మీదకు వస్తోంది. 2 ఏళ్ల క్రితం కొమ్మాదిలో 100 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ స్థలం విషయంలో ఓ ఎమ్మెల్యే నుంచి విశాఖ గ్రామీణ తహసీల్దార్ నరసింహమూర్తికి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రిజిస్ట్రేషన్ కు అడ్డుగా ఉన్న 1బిలో బ్లాక్ చేసిన రెడ్ మార్క్ తొలగించాలని సదరు ఎమ్మెల్యే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిమాండ్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన తొలగించేశారు. అప్పట్లో ఇది చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో విధానపరమైన తప్పిదం చోటు చేసుకుందని గుర్తించి తహసీల్దార్ను సస్పెండ్ చేశారు.
ఏడాదిన్నర క్రితం సత్తివానిపాలెంలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి నిర్మించిన ప్రహరీని రెవెన్యూ అధికారులు కూలుస్తుండగా స్థానిక వైకాపా నేత అడ్డుకున్నాడు. అక్కడున్న రెవెన్యూ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. ఓ ఆర్ఐపై చేయి చేసుకున్నాడు. అప్పట్లో రెవెన్యూ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. స్థిరాస్తి రంగంతో సంబంధం ఉన్న వైకాపా నేత మధురవాడ బక్కన్నపాలెంలో చేపట్టిన నిర్మాణ పనులు వివాదాస్పదమయ్యాయి. సదరు నేత తన స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కలెక్టరు విచారణకు ఆదేశించగా అప్పటి విశాఖ గ్రామీణ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమయంలో అధికార పార్టీ నేతకు అనుకూలంగా నివేదిక ఇచ్చేలా అధికారిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. తరువాత కొద్ది రోజులకే అక్కడి నుంచి బదిలీ చేశారు. పద్మనాభం మండలంలో ఇటీవల ఓ మహిళా తహసీల్దారు బాధ్యతలు స్వీకరించారు. ఆమెను వైకాపా నేతలు బెదిరించారు. కొన్ని నెలల కిందట భూ సమీకరణలో లబ్ధిదారులు కాని వారికి హక్కుపత్రాలు ఇచ్చినట్లు ఆమె గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి అసలైన లబ్ధిదారులకు మేలు కలిగేలా చేయడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు. అనధికారికంగా మట్టి తరలిస్తున్న లారీల్ని అడ్డుకుని అపరాధ రుసుం విధించారు. ఆ మట్టి మాఫియా సూత్రధారి ముఖ్య నేత అనుచరుడే. కొద్ది రోజులకే ఆమెను అక్కడి నుంచి బదిలీ చేశారు. పద్మనాభం మండలంలో ఇటీవల జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందరి ముందు ఎంపీడీఓను దూషించడం చర్చనీయాంశమైంది. తరువాత కొద్ది రోజులకే అధికారి బదిలీ అయ్యారు. విశాఖ జిల్లాలో పని చెయ్యాలంటేనే కొందరు రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏ వివాదం మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతి చిన్న పనికి అధికార పార్టీ నేతల సిఫార్సులు వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధురవాడ, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గుంపులుగా వెళ్లి ఆధీనంలోకి తీసుకుని తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. అడ్డుకునే వారి మీద అధికార పార్టీ నేతల అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా తహసీల్దారు హత్య రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ఏకంగా ఇంటికొచ్చి చంపేస్తే విధులెలా నిర్వహిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన కొందరు మళ్లీ విశాఖకు మాత్రం వచ్చేది లేదని సన్నిహితులతో చెబుతున్నారు. ఆన్లైన్ రుణ యాప్ వేధింపులు భరించలేక పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన బాలస్వామి నాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కిందట రుణ యాప్ ద్వారా డబ్బులు తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. నగదు వెంటనే చెల్లించాలని నిర్వాహకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు. ఇటీవలే 4 వ్యక్తులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జనవరి 26న బాలస్వామి నాయక్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం గాలించగా అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. రుణ యాప్ వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెదేపా శాసనసభాపక్ష సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 10 అంశాలపై చర్చలు నిర్వహించాలని తెలుగుదేశం భావిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు 1000 ఎకరాలు కేటాయింపుపై ప్రధానంగా చర్చించనున్నారు. అక్రమ రాయితీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లింపు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్కి భూమి కేటాయించకపోవడంపై చర్చలు జరగనున్నాయి. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వ వైఫల్యం, ఇసుక, వెరైటీస్ గనుల్లో గోల్మాల్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించడంలో వైఫల్యంపై చర్చించనున్నారు. 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థిని నిలబెట్టే అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. తిరుమలలో శ్రీవారి సేవకు అన్య మతస్థులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని తీతిదే ఈవో ప్రకటించడం సరికాదని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తీతిదేలో ఇప్పటికే అన్య మతస్థులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్రీవారి సేవకు అన్య మతస్థులను తీసుకోవాలని ఓ భక్తుడు కోరగా ఈవో పరిశీలిస్తామన్నారు. దీన్ని భాజపా ఖండించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇప్పటికే శ్రీవారి దగ్గర ఉప్పు తింటూ, శ్రీవారి దగ్గర జీతం తీసుకుంటూ, శనివారం పూట హారతి తీసుకోకుండా, శ్రీవారి ప్రసాదం తీసుకోకుండా చాలా మంది అన్యమతస్థులు ఇప్పటికీ చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్నారు. వారందరినీ విధుల నుంచి తప్పించి మిగతా ప్రభుత్వ శాఖలో బదిలీ చేయాలని చెప్పి మేము గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. డైలీవర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు ఫోన్ చేసి అన్యమతస్థులకి శ్రీవారి సేవకి అవకాశం ఇస్తారని చెప్పి అంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పి టీటీడీ ఈవో చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే వారి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి సేవలు మాకు అవసరం లేదు. టీటీడీ ఈవో అంత మాత్రాన మీ ఇష్టానుసారంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తే ఎలా సరిపోతుందన్నది వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎస్డీఎస్ జూనియర్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఓటు హక్కుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నూతన ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఫామ్ 6 ఆన్లైన్ లోనే దొరుకుతుంది, ఎంఆర్ ఆఫీస్ లోనే దొరుకుతుంది. 18 ఇయర్స్ అటైన్ అయ్యాను, నాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పేసి కోరచ్చు. ఈ రోజు ఈనాడు ఈటీవీ వారు మీకు చైతన్యపరిచి ఓటర్ గా నమోదు చేసుకోమని చెప్పి అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఆయుధం లాంటిది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి. నిజమైన ఓటు వేసి నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే అది మన ఓటు ద్వారానే సహజం అవుతుంది. తెలియని వాళ్ళకి ఓటు హక్కు గురించి చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఓటు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. ఓటు గురించి, ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిందిగా అందరికీ గుర్తించండి. ముగ్గురాయి టెండర్లలో బిడ్ దక్కించుకున్న గుత్తేదారు 50% డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే 600 కోట్లు డిపాజిట్ చేయాలి. ఇది ఎలా సాధ్యం? దీనికి బదులు ఏటా విక్రయించే విలువలో 3% డిపాజిట్ చేసేలా నిబంధన మార్చండి. ఇది గుత్తేదారు సంస్థల అభ్యర్థన. అయినా టెండర్ నిబంధనల్లో ఉన్నదే వర్తిస్తుందని ఏపీ ఎండీసీ అధికారులు సమాధానం చెబుతున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అన్నమయ్య జిల్లా మంగంపేట వద్ద ముగ్గురాయి గనులు ఉన్నాయి. వాటిలో సి, డి, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయి ఉంది. దాని విక్రయానికి పిలిచిన టెండర్లను ప్రభుత్వ పెద్దలకు కావలసిన వారికి కట్టబెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. వీటికి ఏటా టెండర్లు పిలవడానికి బదులు ఒకేసారి 5 ఏళ్ల కాలానికి టెండర్లు పిలిచారు. 1 కోటి టన్నుల ముగ్గురాయి విక్రయాలకు టెండర్లు పిలవడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గుత్తేదారు సంస్థలతో నిర్వహించిన ముందస్తు సమావేశంలో ఆయా సంస్థల ప్రశ్నలకు ఏపీ ఎండీసీ అధికారులు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. ఇదంతా చూస్తుంటే వ్యూహాత్మకంగా ఒకరిద్దరికే అప్పగించబోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 30న అధికారులు సమావేశం నిర్వహించారు. అందులో గుత్తేదారుల సందేహాలకు జవాబులు ఇచ్చిన కాపీ తాజాగా బయటకొచ్చింది. టెండరులో ధరావతు 80 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారని, అంత మొత్తం ఎందుకని గుత్తేదారులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం బిడ్ సెక్యూరిటీ ధరావతు కింద ప్రాజెక్టు విలువలో 1% మేర డీడీ గాని బ్యాంకు గ్యారంటీ చూపిస్తే చాలని, ఈ లెక్కన 12 కోట్లు సరిపోతుందని తెలిపారు. ఆ మేరకు నిబంధన మార్చారని గుత్తేదారులు కోరారు. దీనికి అధికారులు వివరణ ఇవ్వకుండా టెండరు నిబంధనలు వర్తిస్తాయని బదులిచ్చారు. టెండరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకునేందుకు 25 లక్షల ఫీజు, దానికి జీఎస్టీ 4.5 లక్షలు కలిపితే 28.5 లక్షలు అవుతుందని, అంత మొత్తం ఎక్కువ మంది వెచ్చించలేరని, డాక్యుమెంట్ ధర 5 లక్షలకు తగ్గిస్తే ఎక్కువ మంది పోటీ పడేందుకు వీలుంటుందని సూచించారు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. మార్కెట్లో ముగ్గురాయికి మంచి డిమాండ్ ఉందని, సి, డి, డబ్ల్యూ గ్రేడ్లను ఏ, బి గ్రేడ్లలో కలిపి వినియోగిస్తారని గుత్తేదారులు చెబుతున్నారు. ఏటా ధర పెరిగే అవకాశం ఉండగా ఒకేసారి 5 ఏళ్లకు ఎందుకు టెండర్లు నిర్వహిస్తున్నారని కొందరు ప్రశ్నించారు. ఇంత భారీ విలువగల టెండరుకు 2 వారాలే ఎందుకు గడువిస్తున్నారు? కనీసం 2 నెలల గడువివ్వాలని, కనీసం మరో 15 రోజులైనా పొడిగించాలని గుత్తేదారులు కోరారు. దీనికి అధికారులు సమాధానం చెప్పకుండా టెండరు నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. వాస్తవానికి ప్రీబిడ్ సమావేశంలోనూ అధికారులు డొంక తిరుగుడుగా వ్యవహరించినట్లు కొందరు గుత్తేదారులు వివరించారు. గత నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ప్రీబిడ్ సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారని, తీరా వెళితే ఉదయం 10 గంటలకే సమావేశం నిర్వహించేశామంటూ బదులివ్వడంతో ఆశ్చర్యపోయామని తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఇందులో చాలా మతలబులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. క్రీడా పరికరాలు ఇస్తూ ఆటలను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్న పాలకులు అసలు ఆడుకునేందుకు స్థలాలే లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే అధిక శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోగా ఉన్న వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారు. తిరుపతిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్వి ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని హాస్టళ్ల కోసం కేటాయించారు. గ్రౌండ్లో భవనాలు నిర్మిస్తూ విద్యార్థులను ఆటలకు దూరం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కోట్ల రూపాయలతో కిట్లు ఇస్తున్నామని డప్పు కొట్టుకుంటున్న ప్రభుత్వం ఆట స్థలాలనే కబ్జా చేస్తే రోడ్లపై ఆటలు ఆడాలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తీతీదే నిర్వహణలో ఉన్న ఎస్వి ఉన్నత పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉంది. 1896లో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమంది ప్రముఖులను తీర్చిదిద్దింది. ఎస్వి పాఠశాలకు ప్రకాశం రోడ్డులో 3 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉంది. ఎస్వి పాఠశాల, కోదండరామ ఉన్నత పాఠశాల, మహతీ కళాక్షేత్రం సమీపంలో ఉండే మరో పాఠశాల విద్యార్థులకు ఇదే ప్రధాన మైదానం. నిత్యం ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, క్రికెట్ ఆడేవారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి తిరుపతికే వన్నె తెచ్చారు. అలాంటి గ్రౌండ్ ప్రస్తుతం అన్యాక్రాంతమైంది.
తీతిదే భవన నిర్మాణాలతో మైదానం కనుమరుగవుతోంది. రెండు దశాబ్దాల క్రితం మైదానానికి ఒకవైపు ప్రవేశద్వారం పెట్టి తిరుమల నిర్వాసితుల కోసం ప్రధాన రహదారి వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఆ తర్వాత తీతిదే ఉద్యోగులు మాత్రమే వినియోగించేలా కంచె వేశారు. వారి కోసం ప్రత్యేకంగా షెడ్డు వేశారు. ఆ తర్వాత విద్యార్థులను రాకుండా నిషేధించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మైదానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. తీతిదే యాజమాన్యం తీరుపై పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ముఖ్యమంత్రి గారు 5 లక్షల మందికి కిట్లు ఇచ్చి రోజు కబడ్డీ పోటీలు, ఆ పోటీలు అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మరి తిరుపతిలో ఇంత అన్యాయంగా భవన నిర్మాణాలు ఎవరు చేపట్టమన్నారండి? మీకు టీటీడీకి సంబంధించి భవన నిర్మాణాలు చేపట్టాలంటే మరో చోట చేపట్టండి. ఈ రోజు టీటీడీ ఉద్దేశం కూల్చడము, కట్టడము. శ్రీవారి నిధులతో ఈరోజు బడ్జెట్ చూస్తే ఒక రాష్ట్ర బడ్జెట్ కి సమానంగా మీరు బడ్జెట్ పెట్టేస్తారు. ఇక్కడ భవనం కట్టాల్సినటువంటి అవసరం ఉందా? క్రీడల్ని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. ఎలా ప్రోత్సహిస్తారండి? ఆడుకునే దానికే స్థలం లేకపోతే రోడ్ల మీద ఆడుకోవాలా? క్రికెట్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ అలాంటి ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ ని పూర్తిగా భూస్థాపితం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు కానీ ఉపసంహరించుకోకపోతే హైకోర్టులన్నా వేసి కేసు వేసి నేను ఖచ్చితంగా ఈ తిరుపతి ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ ని మేము కాపాడుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నానండి. ఇప్పుడు ఎస్వీఐ స్కూల్ చదువుతున్న విద్యార్థులకి గ్రౌండ్ లేకుండా పోయింది. ఈ 40% గ్రౌండ్ లో ఇప్పుడు బిల్డింగ్ కట్టేస్తున్నారు. స్కూల్ విద్యార్థి అనేవాడు గ్రౌండ్ లో కాలు పెట్టడానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఉన్న 2 స్కూల్ గ్రౌండ్లు కూడా ఈ విధంగా ఆక్రమించేస్తే యువత భవిష్యత్తు ఏమి కావాలి? ప్రతి ఒక్కడు రోగిష్టే అవుతాడు గాని ఆరోగ్యవంతుడు కాడు కదా. సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల హాస్టల్ భవనాల కోసం తీతిదే స్థలాల్లో నిర్మాణాలు చేసేందుకు అవకాశం ఉన్నా ఎస్వీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని వినియోగించడం ఏంటని పూర్వ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నిర్మాణాలు ఆపాలని తీతిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదన్నారు. ఆట స్థలాన్ని రక్షించేందుకు న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. ముందు ఆ బోర్డు చూస్తా ఉంటే నాకు బాధేస్తుంది. వెంకటేశ్వర క్రీడా మైదానం అంటేనే ఆ రోజు ఇట్లా పోతా ఉంటాను. ఆ బోర్డు చూసేప్పుడంతా అక్కడ క్రీడా మైదానం ఉంది, ఎవరు ఆడతాడారో మాకు తెలియదు. ఎంట్రీ ఫీజు కట్టే స్టేజ్ కూడా ఈ గ్రౌండ్ ఉంటుంది. అటువంటి గ్రౌండ్ ఇప్పుడు అన్ని క్రాంతం అయిపోతా ఉంటే చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. టీటీడీ మేనేజ్మెంట్ వారు ఈ విషయం ఆలోచించి, మన ఎమ్మెల్యే గారు కూడా లోకల్లో చదువుకున్నారు. మేము వెళ్ళి ఇంటి దగ్గర కలిసినప్పుడు ఆయన చెప్పారు, నేను కూడా ఆ గ్రౌండ్ లో ఆడుకున్నాను, కానీ ఇది మీటింగ్ లో పెట్టి పాస్ చేసేసాం కదా అని అన్నారు. కానీ వాళ్ళ చేతిలో పని కాబట్టి దయచేసి దీన్ని మళ్ళీ ఇంకోసారి రీథింక్ చేసి, ఇంతమంది కోరికది పునరాలోచన చేసి దాన్ని క్యాన్సిల్ చేసి పూర్తిగా దీన్ని పిల్లలు డెవలప్ అవడానికి మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమన్లను పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. మద్యం కుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 5 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు చెప్పి ఆయన ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎంను ఇప్పటికే విచారించారు. ఈ సమన్లు చట్టవిరుద్దమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. లాటిన్ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సెంట్రల్ చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 46 మంది మృతి చెందినట్లు అక్కడి ఆ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో సెంట్రల్ చిలీలో అత్యయిక పరిస్థితి విధించినట్లు గ్యాబ్రియల్ బోరిక్ వెల్లడించారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1100 ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన వినా డెల్మార్, వాల్పరైజో ప్రాంతాల్లో మంటల తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లోని పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది.
హమాస్ మిలిటెంట్ల ఏరువేతలో భాగంగా గాజా పట్టీలో నిప్పులు కురిపిస్తున్న ఇజ్రాయెల్ కాస్త శాంతించినట్టు తెలుస్తుంది. ఉత్తర గాజాలోని చాలా ప్రాంతాల నుంచి నెతన్యాహు సేనలు వెనుతిరిగినట్లు సమాచారం. అయితే ఇది శాశ్వతమా లేక తాత్కాలికమా అనే విషయంలో స్పష్టత లేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చల్లో పురోగతి వల్లనే ఇజ్రాయెల్ సేనలు వైదొలిగినట్లు ప్రచారం జరుగుతుంది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజా పట్టీలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని చాలా ప్రాంతాల నుంచి నెతన్యాహు సేనలు వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. హమాస్ పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత గాజా పట్టీ నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అయితే నెతన్యాహు సేనలు శాశ్వతంగా వైదొలిగారా లేక బలగాల మార్పులో భాగమా అనే విషయమై స్పష్టత లేదు. ఉత్తర గాజాలోని చాలా ప్రాంతాల నుంచి తమ బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా ప్రాంతాల నుంచి నెతన్యాహు సేనలు వెళ్లిపోవడంతో పాలస్తీనా ప్రజలు తమ ఆవాసాలకు తిరిగొస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితుల్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అవి తమ ఇళ్లు అని చెప్పుకోవడానికి తప్ప అందులో నివాసం ఉండే పరిస్థితులు ఏమాత్రం లేవని బాధితులు వాపోతున్నారు. ఇజ్రాయెల్ సేనలు జరిపిన వైమానిక పదాతి దళాల దాడిలో నివాస భవనాలన్నీ శిథిలాల దెబ్బగా మారాయి. తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదో ఒక పరిష్కారం చూపాలని ఉత్తర గాజాలోని పాలస్తీనా ప్రజలు వేడుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపైకి మెరుపు దాడులు చేయడంతో గాజా పట్టీలో యుద్ధం మొదలైంది. హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో దాడులు చేయడంతో పాటు వందలాది మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి వల్లే సైనికుల ఉపసంహరణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు సఫలమైతే కాల్పుల విరమణ అమల్లోకి రావడం సహా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారు విడుదలయ్యే అవకాశం ఉంది. జోర్డాన్లో ఇటీవల తమ క్యాంపుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం దీర్ఘశ్రేణి B-1 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడి వల్ల పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. జోర్డాన్లో ఇటీవల అమెరికా సైనిక క్యాంపుపై డ్రోన్ దాడి జరగడంతో 3 అమెరికా సైనికులు మృతి చెందారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా ఇతర మంత్రులు ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. తన ఆదేశాల ప్రకారమే అమెరికా బలగాలు ఇరాక్, సిరియాల్లోని శత్రు స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు జో బైడెన్ ప్రకటించారు. తమ ప్రతిస్పందన మొదలైందని, తాము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని, అమెరికన్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగినట్టు వెల్లడించింది.